మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 31వ వచనము. వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో భక్తిహీనులు ఎలాంటి కార్యములు చేస్తారో, మరి వారు ఏ విధంగా దేవునికి బాధ కలిగించే విధముగా అన్యాయమైన అవినీతికరమైన కార్యములు చేస్తారో తెలుపబడింది. అయితే వారి జోలికి నీవు వెళ్ళొద్దు నా కుమారుడా అనే హెచ్చరికలు ఈ అధ్యాయంలో మనకివ్వబడ్డాయి. మనము పాపం చేసే వారితో పాలిభాగస్తులుగా ఉండకూడదు, వారితో కలవకూడదు, వారితో స్నేహం చెయ్యకూడదు. ఆ విధంగా చేస్తే మనము నష్టపోతాము అని చెప్తూ ఈ మాట ఇక్కడ చెప్పబడింది. ఎవరి క్రియల ఫలము వారు అనుభవిస్తారు. ఒకవేళ నీవు నీతి క్రియలు చేస్తూ దేవునికి నచ్చిన విధముగా నీవు జీవిస్తే ఖచ్చితంగా నీవు దాని ఫలము పొందుతావు. ఒకవేళ దేవునికి అవిధేయమైన కార్యములు చేస్తూ దేవుడు చేయవద్దు అన్న పనులు కానీ నీవు చేస్తే దానికి తగ్గ ఫలితాన్ని కూడా నీవు పొందవలసి ఉంటుంది. గనుక ప్రతి కార్యము కూడా, ప్రతి ఆలోచన కూడా ఇది దేవునికి ఇష్టమైనదా కాదా అని నీవు పని చేయాలి. చాలామందికి దేవుని భయము ఉండదు. నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నన్ను అడిగే వాళ్ళు ఎవరు అని అనుకుంటారు. కొన్నిసార్లు తల్లి అడిగినా, తండ్రి అడిగినా వాళ్ళని ఎదిరించి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అయితే మనల్ని అడిగేవారు ఒక్కరు ఉన్నారు, మనల్ని ప్రశ్నించేవారు ఒక్కరు ఉన్నారు అని మనం గుర్తెరగాలి. ఆయనే దేవుడు. నీవు చేసే ప్రతి క్రియలకు ఫలం ఉన్నదని నీవు ఎప్పుడు మర్చిపోవద్దు. మనము ఏది విత్తితే అదే కోస్తాం. నీవు చెడుని విత్తితే చెడుని కోస్తావు, నీవు మంచిని విత్తితే మంచిని కోస్తావు. నీవు పాపమును విత్తితే ఆ పాపమునకు వచ్చే శిక్షను నీవు కోసుకోవలసిందే. గనుక నీవు దయచేసి నీ పనులను జాగ్రత్తగా చెయ్యి, నీ నడక జాగ్రత్తగా నీవు నడువు, నీ ఆలోచనలు కూడా నీవు జాగ్రత్తగా ఆలోచించి చెయ్యి. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మరొక నూతన దినమును మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈ దినమంతయు మేము ఉత్సహించి సంతోషించే వారిగా మీరు మమ్మల్ని చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండియా. ఈ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండియా. దేశంలో పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియా. వారందరికీ మంచి ఆరోగ్యమును దయచేయండి. వారు వెళ్ళుచున్న ప్రయాణాల్లో క్షేమాన్నిచ్చి సురక్షితంగా నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.